హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవచ్చింది. స్టాక్ మార్కెట్ ఈరోజు 160 పాయింట్లు మైనస్లో నడుస్తుంది. నిఫ్టీ వచ్చేసి టైప్ 1040, సెన్సెక్స్ వచ్చేసి 540 పాయింట్లు మైనస్లో ఉన్నాయి. ఇది సెల్లింగ్లో నడుస్తుంది ప్రజెంట్. ఇక మనం మార్కెట్లో ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి నోటిఫికేషన్ మీకు అందుతాయి. ఈ ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి నోటిఫికేషన్ లోపల మీకు అందుదని ఒక విషయం చెప్పడానికి. ఈరోజు ఏంటంటే, ముందుగా మాట్లాడుకుంటుంది, ఎలాగైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తే, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ చేస్తే ఎలాగైతే వడ్డీ ఇంట్రెస్ట్ ఆశపడుతున్నారో, అలాగే ఎల్ఐసిలో చేసినా కానీ ఒక 20 ఇయర్స్కి మనకు వచ్చే బాండ్ పేపర్ మీద 1,50,000 పాలసీ, ₹1,00,000 పాలసీ, ₹1,00,000 ఎలా వస్తుందో అదే రకంగా బెస్ట్ ఐడియా తోటి మనకంటే డివిడెండ్ అనేది ఉంటుంది. కంపెనీలో స్టాక్ మార్కెట్ ఒక షేర్ని కొన్నామంటే వాటాదారునికి కంపెనీ లాభాలు వచ్చినప్పుడు మనకి లాభాలని పంచిస్తుంది. దాని డివిడెండ్ రూపంలో అందుతుంది. అందులో ఎవరైతే మెజారిటీ వాటా ఉంటుందో ప్రతి ఒక్కరికి, అంటే షేర్ హోల్డర్కి ప్రతి ఒక్కరికి డివిడెండ్ రూపంలో ప్రతి 3 నెలలకు, 6 నెలలకి, లేకపోతే క్వార్టర్కి, ఇయర్కి వస్తుంది. దాంట్లో మినిమమ్ మ్యాక్సిమం మనకు వచ్చే దాంట్లో బెస్ట్గా టాప్ 5 డివిడెండ్ ఇచ్చే కంపెనీలను దాని గురించి ఒకసారి వివరిస్తాం, వినాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రజెంట్ ₹125 ఉంది. ఇది దాదాపు ఇయర్లీ వచ్చేసి 9.59%, అంటే బ్యాంకులు వడ్డీ రూపంలో చెప్పేసి లక్షకి ₹9,590 పర్ ఇయర్ ఇస్తుంది అన్నట్టు. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఆయనకు ₹9,590 ఆయనకు డివిడెండ్ రూపంలో అందుతున్నట్టు. అంటే మనం స్టాక్ మార్కెట్లో బెస్ట్ ఐడియాతో దీంట్లో ముందుకు వెళ్ళగలిగితే దీనికి మించిన అదేమి ఉండదు. ఇందులో మనం చేయవలసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ క్రియేట్ చేసుకొని దాని మీద వచ్చే డివిడెండ్ మనం తీసుకోవాలి కదా. అంటే నువ్వు షేర్లు అమ్మకుండా ప్రతి ఇయర్కి నీకు ఒక 10,000 అనుకోండి, లక్షకి 10,000 వస్తుంది. అంటే మనం 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ₹1,00,000 పర్ ఇయర్ వస్తుంది. అదే ఆ ₹1,00,000 మళ్ళీ షేర్లని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయినా అట్లా నీకు 3-4 ఇయర్స్ షేర్ ఒకళ్ళు పెరిగితే రెండో గెయిన్, అంటే దాదాపు ₹1,00,000 మనం పెట్టిన షేర్లకి 10 లక్షలు అనుకుందాం, 10,000 షేర్లు వచ్చినాయి అనుకుంటే ఒక ₹100 పెరిగింది అనుకోండి, 120 నుంచి ఒక ₹20 పెరిగితే ₹2,00,000 ఆ రకంగా ప్లస్ అవుతుంది. ప్లస్ ఈ రకంగా ₹1,00,000 అంటే 3 లక్షలు బెనిఫిట్ అవుతుంది. అంటే దాదాపు ఇయర్లీ ఒక 3 సంవత్సరాలలో ఈ పెట్టిన 10 లక్షల కోసం నువ్వు రిటర్న్ తీసుకోవచ్చు. అంటే ఎలా అంటే, మీకు ఉద్యోగ వేరిస్తుంది అంటే 10 లక్షలకు గాను నీకు సంవత్సరానికి ఒక 20% రిటర్న్ ఇచ్చిన ఆ రకంగా నీకు 2 లక్షలు గెయిన్ చేసుకుంటావు. ఈ రకంగా ₹1,00,000 డివిడెండ్ నీకు 100% వస్తుంది. కాబట్టి ఇది 1,00,000 అంటే 3 లక్షలు రిటర్న్ తీసుకోగలిగితే నీకు మిగతా అమౌంట్ అంటే 3 ఇయర్స్లో నీ అమౌంట్ నీ 9 లక్షలు నీకు రిటర్న్ వస్తుంది. ఒక ₹1,00,000 రిటర్న్ ఉంటుంది. ఆ వచ్చిన షేర్లు కాస్త ఫ్రీ అయిపోతే అప్పుడు నువ్వు షేర్ పెరిగినా తగ్గినా పెద్ద ఉండదు. అందులో ఫస్ట్ షేర్ అదొకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తర్వాత వేదాంత. పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. మనం చెప్పే కంపెనీలు ఇవి బెస్ట్ కంపెనీ అన్నట్టు. వేదాంత కంపెనీ అనేది ఐఓసి అనేది మనకు తెలుసు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఆయిల్ కంపెనీ ప్లస్ ఇందులో గ్యాస్ బండ, పెట్రోల్, ఆయిల్ మొత్తం టోటల్గా దీన్ని బిజినెస్ చేస్తుంది. వేదాంత అనేది మెటల్. ఇది వేదాంత కంపెనీ ₹450 ఉంది ప్రజెంట్. ఇది ఐఓసి పిఈ తీసుకున్న అది 18% ఉంది. ఈ పిఈ వేదాంత వచ్చేసి 15% పిఈ ఉంది, 9.54. ఇది దాదాపు సేమ్ ₹9,500 ఇస్తున్నారు. దాదాపు లక్షకి 10,000 మీకు రిటర్న్ ఇస్తున్నారు డివిడెండ్ రూపంలో. ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్న కంపెనీ BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ₹264 ఉంది. ఈ పిఈ వచ్చి 8 ఉంది. 7